తపకాల ధ్యానం అను ఈ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా యేసు నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నీవేమి సమర్పింతువు అనే అంశంలో ఈరోజు 3వ భాగాన్ని ధ్యానించుకుందాం. మరి ఈరోజు మనం ఏం సమర్పించాలి ప్రభు కంటే మనలో ఉన్నటువంటి అసూయని సమర్పించాలి. మీరు రోజు దివ్య పూజ బలిలో పాల్గొంటున్నారు కదా, సమర్పణ సమయంలో పాట పాడతారు, ఏమి సమర్పింతును, నేనేమి సమర్పింతును. అప్పుడు ప్రభు నా హృదయంలో ఉన్న కోపము, గర్వము, అసూయ, ధనాశ, తిండిపోతనము, మన్నించలేనితనము, ఇవన్నీ మీకు ఏమేమి జ్ఞాపకం వస్తాయో అవన్నీ తీసేసుకొని నీలాగా నన్ను మార్చి నీ ప్రేమను నాలో పెట్టు ప్రభా, నీ యొక్క జ్ఞానం నాలో పెట్టు, నీ మంచితనం నాలో పెట్టు నాయన, నీ నీతిని నాలో పెట్టు ప్రభా అని మనం అడగాలి. మన హృదయం ఎట్లా అంటే మన అల్మారా అన్నమాట, లాకర్ ఉంటుంది, లాకర్లో మనం గోల్డ్ పెట్టుకుంటాం కదా. ఈ హృదయం కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వెళ్ళి అసూయ, కోపము ఇవన్నీ తీసేసి శుద్ధి చేసి పరలోకం నుంచి దేవుని జ్ఞానంతో, దేవుని యొక్క ప్రేమతో, దేవుని విశ్వాసంతో, నీతితో మనల్ని నింపాలి. దీన్నే నూతన హృదయం అంటారు. ఎజికేల్ 36:26లో దేవుడు అంటున్నారు, నేను మీకు నూతన హృదయాన్ని, నూతన మనస్సు, మీ ఆలోచన విధాన్ని కూడా మారుస్తాను. అప్పుడు నేను నా చట్టాలు మీ హృదయంలో రాసి మీరు వాటిని పాటించేలాగా చేస్తాను. దీన్నే మరి ఈ తపస్కాలంలో దేవుడు మనకు చేస్తారు శుద్ధి అన్నమాట, క్లెన్సింగ్, హార్ట్ క్లెన్సింగ్. నా హృదయంలో ఉన్న అసూయ తీసేయండి, కోపం తీసేయండి, ధనాశ తీసేయండి అని అడగాలి. లేకపోతే గుంటనక్కల్లాగా ఈ పిశాచులు మన హృదయంలో ఎప్పుడో ఒకసారి ప్రవేశిస్తుంటాయి. నిద్రపోతున్నప్పుడు, అంటే ప్రార్థించకుండా కొంచెం అప్రమత్తంగా ఉంటే కొన్ని స్థలాలకు వెళ్ళినప్పుడు కొంతమందిలో అవి ఉన్నాయనుకోండి, అలాంటి పిశాచులు అవి మనలోకి వస్తాయి. అందుకే ఎప్పుడు వాచ్ అండ్ ప్రే, జాగరూకులై ఉండండి. ఎటువైపు నుంచి మనకి ప్రమాదం రాకుండా మనం చూసుకోవాలన్నమాట. చాలా ముఖ్యమైనది. మన ఆత్మని కూడా అలా కాపాడుకోవాలి. ఎటువైపు నుంచి సైతాను మనల్ని మరి కబళించాలని చూస్తున్నాడో జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎప్పుడు వాడు 7 పిశాచుల్ని కనీసంగా అన్నమాట చాలా పంపిస్తాడంట. 7 పిశాచుల్ని మాత్రం తప్పకుండా పంపిస్తాడంట. మన ఆత్మని పట్టుకొని ఆ 7 పిశాచులు నరకానికి తీసుకొని రావాలని. అందుకే యేసుప్రభు అంటారు యోహాను 10:10లో, దొంగిలించుటకు, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. మన ఆత్మని దొంగిలించి మన ఆత్మని అగ్నిలో వేసి కాల్చాలి అని, అది నాశనం అన్నమాట. కానీ నేను, యేసుప్రభు అంటారు, నేను జీవంనిచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చినాను. మీ శరీరానికి, మీ ఆత్మకి సమృద్ధి జీవం. ఈ లోకంలో సమృద్ధి, ఆత్మలో వర్ధిల్లాలి, మీరు శరీరంలో వర్ధిల్లాలి. అలాగే పరలోకంలో, నిత్య జీవంలో, దేవుని సన్నిధిలో నిత్యము ఆనందంగా ఉండాలి అని అనమాట. ఇది యేసుప్రభు యొక్క ప్రణాళికగా ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఈ క్లెన్సింగ్ అనమాట, హౌస్ క్లెన్సింగ్, హార్ట్ క్లెన్సింగ్, హౌస్ క్లెన్సింగ్. మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. హౌస్ క్లెన్సింగ్ అంటే మన ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి, కానీ చాలా మనకు అవసరం ఉండదు. కొన్ని అసలు ముట్టుకోము అనమాట, అవి ఉన్నాయని కూడా తెలియదు. అలా మీరు తీసి మీ ఇంట్లో ఏవేవి మీరు వాడకుండా ఉన్నారో అవన్నీ తీసి పేదవాళ్ళకి ఇవ్వండి. మీకు అవసరం లేని వస్తువు ఇంకొకరికి చాలా అవసరంగా ఉండొచ్చు. దేవుణ్ణి ప్రేమించండి అన్నారు కనుక ఎక్కువ ప్రార్థనలో గడుపుతూ మమ్మల్ని శుద్ధి చేయమని అడుగుతాం. మరి నీవు ప్రేమించుకోవాలి. దాన్నేమో ఉపవాసం చేస్తూ నా శరీరాన్ని, ఆత్మని శుద్ధి చేసుకుంటాం అన్నమాట. దేవుణ్ణి ప్రేమించుకోవడం, నన్ను ప్రేమించడం, ఆ తర్వాత పొరుగువాడిని ప్రేమించడం. అంటే ఉపవాసం అంటే ఇట్స్ ఆల్ అబౌట్ లవ్ అన్నమాట. ఉపవాస దినాలంటే ప్రేమించే దినాలు, పేదల్ని ప్రేమించే దినాలు, దేవుణ్ణి ప్రేమించే దినం. వరుసగా చెప్పాలంటే దేవుణ్ణి ప్రేమించే దినాలు, నన్ను నేను ప్రేమించుకోవాలి. నిన్ను ప్రేమించుకుంటే ఏం చేయాలి? ఈ పిశాచుల్ని నీలోంచి తీసేయాలన్నమాట. ఆ తర్వాత పొరుగు వాళ్ళని ప్రేమిస్తే సహాయం చేయాలి. కనుక ఈ మూడింటిని మనం ఏం చేయాలంటే సెలబ్రేట్ చేసుకోవాలి, కొనియాడాలి నిజానికి అనమాట. ఇప్పుడు మన హృదయంలోకి వస్తాం. హార్ట్ క్లెన్సింగ్ అనమాట, శుద్ధి చేయాలి. డాక్టర్ని ఎట్లా మనం ఇది తీసేయండి, పన్ను పుచ్చిపోయింది, చాలా బాధగా ఉంది నాకు, పుచ్చిపోయిన పన్ను వద్దు అని. అలాగే
ఆత్మకి డాక్టర్ యేసు ప్రభుని మన ఆత్మని బాగు చేయమనాలన్నమాట. ఈరోజు మనం దేన్ని మనలోంచి తీసేయాలని చెప్పాలంటే అసూయ నా నుంచి తీసేయండి ప్రభా అని అడగాలి. లేకపోతే అది మనకే ప్రమాదం. అసూయ చంపును అని అంటాడనమాట. యోబు 5:2 అసూయ చంపును. నిజమే, బైబిల్ గ్రంథంలో అసూయ సౌలు రాజుని చంపేసింది. కనుక అసూయ ఎవరికి ఉంటుందో వాళ్ళకే ఎక్కువ ప్రమాదం అన్నమాట. ఇప్పుడు మనం యోహాను సువార్త 21వ అధ్యాయానికి వెళ్దాం. అక్కడ యేసు ప్రభు తిబేరియా సరస్సు తీరాన ఉంటారు. మరి శిష్యులందరూ కూడా అంటే 7 ఉంటారనమాట. చేపలు పట్టడానికి ఆ సరస్సులో పడుతూ ఉంటారు రాత్రంతా, ఏం దొరకదు. పేతురు కూడా ఉంటాడు అక్కడ. అసలు పేతురే నడిపించుకొని పోతాడు. నువ్వు నాయకుడివి, నీకు పరలోక తాళపు చేతులు ఇస్తున్నాను, మీరు సువార్త బోధించండి అంటే నేను చేపలు పట్టబోచున్నాను అనగానే మిగతా ఆయన వెనకాల ఉన్న 5 మేమును నీ వెంట వచ్చేదము అని అందరు కలిసి వెళ్తారు. అప్పుడు యేసు ప్రభు అయ్యో ఈ నాయకుడే మంచిగా లేడని ఆయనను వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి వాళ్ళు తిన్న తర్వాత పేతురుని కొంచెం పక్కకు తీసుకెళ్ళి పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీకు తెలుసు కదా ప్రభా నేను ప్రేమిస్తున్నాను. యోనా పుత్రుడు అయిన సిమోను పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభా. నిజంగా ప్రేమిస్తున్నావా అంటే నీకు అంతా తెలుసు ప్రభా అంటాడు. అప్పుడు ఏమంటాడంటే పేతురు నువ్వు యువకుడుగా ఉన్నప్పుడు నువ్వు నడుము కట్టి నువ్వు ఎక్కడ వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్తావు. అంటే నీ సువార్త అట్లా వెళ్ళి సువార్త చెప్తావు. కానీ నువ్వు వృద్ధుడైనప్పుడు వేరొకరు నీ చేతులు కట్టేస్తారు, నీ నడుముని కట్టేసి నీకు ఇష్టం లేని చోటికి తీసుకెళ్తారు. అంటే నేను సిలువ వేస్తారు, సిలువ మరణం నాలాగే నువ్వు పొందుతావు అని పేతురు మరణాన్ని గురించి యేసు ప్రభు పేతురు యొక్క సేవని గురించి పేతురుకు చెప్తుంటే అప్పుడు మీ చిత్తమే ప్రభా, మీ చిత్తమే జరుగునుగాక అని యేసు ప్రభుతో చెప్పొచ్చు కదా. మరియ తల్లి అలాగే అన్నారు కదా, నువ్వు ఇలా గర్భం ధరించి కుమారుని కంటావంటే నేను ప్రభు దాసురాలు, నీ చిత్తమే జరుగునుగాక. పేతురు కూడా అలా అనొచ్చు కదా. అనకుండా అక్కడ వెనక్కి తిరిగి చూస్తాడు. వెనక్కి తిరిగి చూస్తే యోహాన్ కొంచెం వీళ్ళ వెనకాల వస్తుంటాడు అనమాట. ప్రభా ఆ యోహాన్ విషయం ఏంటి ప్రభు అంటే నీకెందుకు ఆయన పని, నీ పని నువ్వు చూసుకో, నీ పని ఏంటో నీకు చెప్పాను కదా. మీరు ఎప్పుడు స్కూల్లో ఒక టీచర్గా పనిచేస్తున్నారు, మీకు శాలరీ వచ్చింది, మీ శాలరీ మీరు చూసుకోవచ్చు కదా. నీ శాలరీ ఎంత, లేకపోతే నీకేం క్లాస్ ఇచ్చారు, మీకెందుకమ్మా, వాళ్ళ సంగతి మీకెందుకు, మీ సంగతి మీరు చూసుకోండి, అప్పుడు మీకు ఆరోగ్యం అంతా బాగుంటుంది అనమాట. ఈ అసూయ ఉన్న వాళ్ళు ఎప్పుడు ఇతరులు ఏం కొనుక్కున్నారు, ఇతరులు ఏం వేసుకున్నారు, ఇతరులు ఏం సేవ చేస్తున్నారు, మీకెందుకు, మీరు ప్రభువుని అడగండి. ప్రభువా నేను ఏం పని చేయాలి, నేను అది చేయాలి, తప్పకుండా దాన్ని చేయడానికి నా కృప దయచేయండి. నేను అలాగే ప్రార్థన చేసుకుంటాను, వేయకోనే ఎప్పుడు ప్రభుని అడుగుతాను, ప్రభువా ఈరోజు నేనేం చేయాలి, అది సరిగ్గా చేయడానికి నాకు కృప దయచేయి, నన్ను శుద్ధి చేసి వాడుకో అని చెప్పి. అసూయ ఎముకలలో పుట్టిన కుళ్ళు లాంటిది అని చెప్తున్నారనమాట. ఈ అసూయ మనిషిని చంపుతుంది, అసూయ చంపుతుంది అని. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందామా.